విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా? లేవా? మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుండి రేడియో తరంగాలను పంపి ఏలియన్స్తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికి ఏలియన్స్ ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు. మానవుల సందేశాలకు ఏలియన్స్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? అసలు అవి ఉన్నాయా? లేవా? ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఫెర్మి 1950లో తన సహచరుని ఇలా అడిగాడు: ఈ విశ్వంలోని వివిధ గ్రహాలపై మనుషుల్లాంటి ఎన్నో తెలివైన జీవులు ఉండవచ్చని ఫెర్మి భావించారు. గ్రహాంతవాసులు ఉంటే మనల్ని ఎందుకు సంప్రదించడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏలియన్స్ అసలు ఎక్కడున్నాయి? ఈ ప్రశ్న చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రశ్నకు విరుద్ధంగా వచ్చిన వాటిని ఫెర్మి పారాడాక్స్ అని పేరుతో పిలుస్తారు. అధ్యయనం 1330 కోట్ల ఏళ్ల క్రితం ఆక్సిజన్ ఆనవాళ్లు. మూఢనమ్మకాలకి బలవుతున్నామా? గెలాక్సీలో కనీసం 100 మిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. వారు దీనికి సంబంధించిన ఒక అధ్యయనాన్ని చేశారు. ఈ అధ్యయనం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ఒకే ఒక బుద్ధిజీవి మానవుడు మాత్రమే అని అంచనా వేశారు. అంటే దీని అర్థం ఒకటే: విశ్వంలో ఏలియన్స్ ఉండడం అనేది దాదాపు అసాధ్యం. ఈ నిర్ణయానికి ఎలా వచ్చారు? ఈ అధ్యయనం చేసిన 3 శాస్త్రవేత్తలు, మరో శాస్త్రవేత్త ఈ నిర్ణయానికి ఎలా వచ్చారు? ఈ అధ్యయనం చేసిన 3 శాస్త్రవేత్తలు ఆక్స్ఫర్డ్ ఫస్ట్ యూనివర్సిటీలో పరిశోధకులు. మరో శాస్త్రవేత్త పేరు ఫెర్మికో ఫెర్మి. వీరితో పాటు అకాడమీలో చాలా మంది పనిచేసేవాళ్ళు. ఈ సరికొత్త అధ్యయనంలో జీవుల మనుగడ సంబంధించిన ఎన్నో అంశాలు పరిశీలించిన తర్వాత విశ్వంలో ఒకే ఒక్క తెలివైన ప్రాణి మనిషి మాత్రమే అనడానికి 39% నుంచి 85% అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వంలో వేరే బుద్ధిజీవులు లేవని చెప్పడానికి ఒక స్పష్టమైన అవకాశం మేం గుర్తించాం. అయితే ఏలియన్స్ లేదా విశ్వంలో ఇతర భాగాల్లో ఉన్న జీవుల కోసం అన్వేషణ కొనసాగించాలని ఈ అధ్యయనంలో చేసిన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్స్ ఉండే అవకాశం తక్కువే అయినా ఎక్కడైనా ఏదైనా తెలివైన గ్రహాంతవాసి ఉండవచ్చని భవిష్యత్తులో అనిపిస్తే మనం ఆశ్చర్యపోన అవసరం లేదు. అంటే ఫెర్మి పారాడాక్స్ అంత సులువుగా కాదనే అనుకోవాలి. ఏలియన్స్ అన్వేషణకు ఏలియన్స్ ఇదో $1 మిలియన్ ప్రశ్న. ఉన్నాయో లేదో తెలీదు కానీ వీటి మనుగడ తెలుసుకోవడం కోసం తీవ్రమైన వేట కొనసాగిస్తున్నారు. ఏలియన్స్ కోసం విశ్వాలే కాదు, సముద్ర గర్భాలు కూడా సైతం వదలడం లేదు. ఈ క్రమంలోనే సముద్ర గర్భంలో మనుషులకు అంతు చిక్కని రహస్యాల కోసం అన్వేషణ జరుగుతున్నాయి. ఇంకా తాజాగా ఉన్న 14 రకాల లార్వాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి సముద్రంలో 3000 అడుగుల లోతైన ప్రాంతాల్లో నివసించే పలు రకాల జంతువులు. అయితే ఈ జీవులు ఏలియన్స్ రూపాన్ని కలిగి ఉంటాయి. ఈ జీవులు తలపైన కొమ్ములు ఉన్నాయి. నారింజ, నీల రంగు వంటి వివిధ రకాలు కలిగి ఉంటాయి. అయితే ఈ జీవులపైన మరింత పరిశోధన చేయాలని చాలా అవసరం ఉందని, మరి భవిష్యత్తులో వీటి గురించి ఏమైనా తెలుస్తుందా అనేదే వేచి చూడాలి.